హలో అందరికీ నమస్కారం. సో ఇవాళ వచ్చేసాను నేను పబ్బియ్యం అన్నం రెసిపీతో. ఇక్కడ మనకు కావాల్సింది అన్నం, పప్పు తెలిసిందే పేర్లో ఉంది కదా, దాంతోపాటు వెజిటేబుల్స్. సో ఇక్కడ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, 1 టీ స్పూన్ జీరా, మస్టర్డ్, ఆవాలు, జీలకర్ర, అదే కర్రీ లీవ్స్, ఇంకా రెడ్ చిల్లీ, ఇంకా కొద్దిగా శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం సేపు అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంబడే వేసుకోవచ్చు, బట్ ఒక నిమిషం అయ్యాక వేసుకోండి. తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకోండి, ఇంకా మిగిలిన అన్ని కూరగాయలు ఏవైతే మీకు కావాల్సినవి అందులో వేసుకోండి. ఇక్కడ మీకు నేను ఆలుగడ్డ చూపించలేదు, ఆలుగడ్డ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ యాక్చువల్గా న్యూట్రిషియస్ ఫుడ్ కూడా, అన్ని వెజిటేబుల్స్ కడుపులోకి వెళ్తాయి, చిన్నపిల్లలకైనా పెద్దలకైనా, ఎవరైతే వెజిటేబుల్స్ తిన్నారో వాళ్ళకి కూడా. సో ఇక్కడ నా మెజర్మెంట్ ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 1/4 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను, తూర్ దాల్. సో మీరు కూడా అలానే తీసుకోండి. సో ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు, తర్వాత ఉప్పు, అన్నీ మంచిగా కలుపుకొని 3 గ్లాసుల నీళ్ళు వేసుకొని మళ్ళీ కలిపి తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. మీ పబ్బియ్యం అన్నం రెడీ అయిపోతుంది చాలా త్వరగా అండ్ చాలా సింపుల్ ఇది. అంటే ఇప్పుడు మీకు త్వరగా ఎక్కడికైనా వెళ్ళేది ఉన్నా, లేకపోతే చిన్నపిల్లలకి పెట్టేది ఉన్నా, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదు, లైక్ టిఫిన్ బాక్స్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, ఇంకా ఒక డే ఏదైనా చేయాలని లేకపోతే ఇది పెట్టొచ్చు. సో మీ దాల్ రైస్ రెడీ, పబ్బియ్యం అన్నం రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, అంతే, చాలా సింపుల్ అండి ఇది. మళ్ళీ మీ ఇంట్లో ఉన్న పికిల్స్తో ఏమైనా కావాలంటే తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.